భాగ్యనగరం కేంద్రంగా ఎరుపు కాషాయం తలపడబోతున్నాయా? సిపిఎం బహిరంగ సభకు కేరళ సీఎంను రానియబోమంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే. వస్తే తడాకా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు రాజాసింగ్. ఇటువంటి బెదిరింపులు చాలా చూశామంటున్నారు సిపిఎం నేతలు. భారత రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీలు ఉప్పు నిప్పు లాంటివి. అయినా కాషాయం నేరుగా తలపడిన సందర్భాలు లేవు. కేరళ వంటి రాష్ట్రాల్లో సిపిఎం, బీజేపీల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల అక్కడ అధికార సిపిఎంకు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. రెండు వైపులా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇది పూర్వరంగం కాగా ఈ నెల 19న హైదరాబాద్లో జరిగే సిపిఎం సభకు కేరళ సీఎం పినరై విజయన్ హాజరు కాబోతున్నారు. తెలంగాణలో సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. దీనికి కేరళ సీఎం ముఖ్య అతిథిగా వస్తున్నారు. కేరళలో తమ కార్యకర్తలపై హత్యాకాండ జరుపుతున్న సిపిఎం నేత హైదరాబాద్ వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ కేరళ ముఖ్యమంత్రి మన హైదరాబాద్కి వస్తుండు. నిజాం కాలేజ్లో 19 మార్చ్ 2017 3 గంటలకి, అంటే సాయంత్రం 3 గంటలకి ఆయన ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఆ సభ ఎట్లా పెడతారు ఇవాళ మనం చూడాలి. అక్కడ మా హిందువులకి నరుకుతుండు, మా కార్యకర్తలకి నరుకుతుండు, అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధికారులు కూడా అక్కడ నరుకుతుండు ఆయన. అట్లాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణలో వస్తే మనం సైలెంట్ ఉండామా? లేదు. నేనైతే ఆ సభ ఎట్లా జరుగుతుంది నేను చూసుకుంటా. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. కేరళలో జరిగిన ఘర్షణలో సిపిఎం కార్యకర్తలు కూడా మరణించారని చెప్పారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. దేశంలో ఎక్కడైనా ఘర్షణలు రేకెత్తించేది బీజేపీ వారే అన్నారు రాఘవులు. రాజాసింగ్ కు చేతనైతే కేరళ సీఎంను అడ్డుకోవచ్చని సవాల్ విసిరారు సిపిఎం నేత. ఈ మీటింగ్ ఎలా జరుగుతుందో చూస్తాను. ఐ విల్ సీ టు ఇట్ హౌ ది మీటింగ్ విల్ హ్యాపెన్. ఐ విల్ స్టాప్ ది మీటింగ్ ఇఫ్ దట్ సీఎం కమ్స్ హోమ్ హియర్ అని చెప్పేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎవరో పంపించారు. కాబట్టి ఆ రకంగా దీన్ని అడ్డుకుంటాను మీటింగ్ని అని చెప్పి ఆయన ప్రకటించినట్టు తెలిసింది. వారికి శక్తి ఉంటే అడ్డుకోవచ్చు, కానీ వారి బెదిరింపులకు భయపడేది లేదు. సిపిఎం నిర్వహిస్తున్న సభకు కేరళ సీఎం వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజకీయంగా ఉత్తర దక్షిణ ధృవాలైన సిపిఎం, బీజేపీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.